హెబ్రీయులకు రాసిన పత్రిక 11, 12, 13 అధ్యాయముల వివరణ. విశ్వాసం, నిరీక్షణ మరియు ప్రేమతో కూడిన జీవితం. ప్రియమైన సహోదర సహోదరీలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలోని 11వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు మన విశ్వాస జీవితానికి ఒక గొప్ప మార్గదర్శినిగా ఉంది. అప్పటి యూదు క్రైస్తవులకు ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకొని రచయిత ఈ పత్రికను రాశాడు. వారు తిరిగి యూదా మతంలోకి వెళ్ళిపోకుండా ఉండటానికి, క్రీస్తునందు ఉన్నతమైన మరియు నిశ్చలమైన విశ్వాసాన్ని స్థాపించడానికి ఈ పత్రిక ఎంతగానో సహాయపడింది. ఇది కేవలం వారికి మాత్రమే కాదు, ఈనాటి క్రైస్తవులమైన మనందరికీ కూడా ఎంతో ఆవశ్యకమైన సందేశాన్ని అందిస్తుంది. విశ్వాసం, నిశ్చలమైన నిరీక్షణ మరియు క్రియ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం యొక్క నిర్వచనం ఉంది. విశ్వాసమనేది నిరీక్షించబడినవి లభించునను, దృఢనిశ్చయమును, కనబడనివి నిజముగా ఉన్నవనుటకు రుజువును. ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం హైపోస్తాసిస్. హైపోస్తాసిస్ అంటే ఒక దృఢమైన పునాది లేదా నిశ్చలమైన హామీ. మనం ఆశించేవి తప్పకుండా వస్తాయనే గట్టి నమ్మకాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ అధ్యాయంలో రచయిత అబ్రహాము, మోషే, నోవహు వంటి అనేక విశ్వాసవీరుల జీవితాలను ఉదాహరణగా చూపిస్తాడు. వీరంతా దేవుని వాగ్దానాలను పొందుకోకపోయినా దూరం నుండి వాటిని చూసి సంతోషించారు. వారి జీవితాలు క్రీస్తునందు ఉన్న మన విశ్వాసానికి ఒక గొప్ప ప్రేరణ. క్రమశిక్షణ, ఉన్నత స్థాయి, జీవితానికి సోపానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం జీవితంలోని కష్టాలను, బాధలను మన ఉన్నతికి దేవుడు అనుమతించే క్రమశిక్షణగా చూపిస్తుంది. ఈ అధ్యాయంలో రచయిత విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూస్తూ పరుగుపందెంలో పరిగెత్తాలని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి భారాన్ని, సులభంగా మనల్ని బంధించే పాపాన్ని మనం తీసివేయాలి. కష్టాలను మనం ఎదుర్కొన్నప్పుడు అవి దేవుడు మనల్ని తన పిల్లలుగా స్వీకరించాడని రుజువు చేస్తాయి. ఒక తండ్రి తన కుమారులను క్రమశిక్షణలో పెట్టినట్లు దేవుడు మనల్ని క్రమశిక్షణలో ఉంచుతాడు. ఈ క్రమశిక్షణలో ఉన్నప్పుడు అది దుఃఖకరంగా అనిపించినా దాని ఫలితం మాత్రం నీతియను సమాధానకరమైన ఫలము. ఇది మన జీవితానికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. క్రీస్తు ప్రేమ మరియు సామాజిక బాధ్యతలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో క్రీస్తు ప్రేమ ఎంత శక్తివంతమైనదో, అది మన సామాజిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేయాలో స్పష్టంగా వివరించబడింది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి. సహోదర ప్రేమ. రచయిత సహోదర ప్రేమ నిలిచి ఉండనీయుడి అని ఉపదేశిస్తున్నాడు. ఇది మనతోటి క్రైస్తవులతో ఉండవలసిన సంబంధాన్ని గురించి తెలియచేస్తుంది. అతిథి సత్కారం. తెలియనివారిని కూడా ప్రేమతో స్వాగతించాలని గుర్తుచేస్తుంది. బంధించబడినవారిని జ్ఞాపకం చేసుకోండి. కష్టాల్లో ఉన్నవారిని, జైలులో ఉన్నవారిని మన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని సూచిస్తుంది. వివాహ గౌరవం. వివాహబంధం పవిత్రమైనదని, దాన్ని గౌరవించాలని చెప్తుంది. వివాహము అన్ని విషయములలో గౌరవమైనదిగాను, పాన్పు నిర్మలమైనదిగాను ఉండనీయుడి. ధనాపేక్షలేని జీవితం. ధనానికి బదులుగా దేవునిమీద నమ్మకం ఉంచాలని ప్రేరేపిస్తుంది. మనకు కావలసింది దేవుడు చూసుకుంటాడని నమ్మాలి. ఈ అధ్యాయం చివరలో రచయిత యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని చెప్తాడు. ఇది క్రీస్తు యొక్క అధికారాన్ని, ఆయన స్థిరత్వాన్ని మనకు తెలియజేస్తుంది. మన విశ్వాసం ఆయనపై మాత్రమే ఆధారపడాలి. ఈ పత్రికలో వివరించబడిన ఈ సత్యాలు కేవలం గతం కోసం మాత్రమే కాదు, వర్తమానంలో మన జీవితానికి కూడా ఎంతో ఆవశ్యకం. క్రీస్తునందు మనకున్న విశ్వాసం నిశ్చలంగా ఉండాలి. మన జీవితంలోని కష్టాలను దేవుని క్రమశిక్షణగా భావించి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి. క్రీస్తు ప్రేమను మన జీవితంలో ప్రతిబింబిస్తూ ఇతరులను ప్రేమించాలి, సేవించాలి. ఈ పత్రిక ముగింపులో రచయిత చెప్పిన దీవెనలు మనల్ని ఆత్మీయంగా బలపరుస్తాయి. సమాధానకర్తయగు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మీయందు తనకు ప్రీతికరమైనది సిద్ధపరుచుటకై ఆయన చిత్తప్రకారము చేయుటకు ప్రతి సత్కార్యము విషయములో మిమ్మును సంపూర్ణపరచునుగాక. ఈ సందేశం మన హృదయాలను తాకి మన విశ్వాస జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి నడిపించుగాక.